నితిన్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ తెరకెక్కించిన మూవీ తమ్ముడు. వకీల్ సాబ్ తర్వాత వేణు తెరకెక్కించిన సినిమా కావడంతో అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన తమ్ముడు ప్రేక్షకులను ఎంతవరకు అలరించింది, ఫెయిల్యూర్స్లో ఉన్న నితిన్ను ఈ సినిమా గట్టెక్కించిందా లేదా అనేది తెలియాలంటే వాచ్ మై రివ్యూ. జై అలియాస్ నితిన్ ఒక ఆర్చర్. చిన్నప్పటి నుంచి కష్టపడి విలువిద్యలో శిక్షణ తీసుకుంటాడు. ఎలాగైనా సరే దేశానికి గోల్డ్ మెడల్ తేవాలి అనేది జై కళ. కానీ బుల్సై కొట్టడంలో ప్రతిసారి మిస్ అవుతూ ఉంటాడు. మీలో ఏదో సమస్య ఉంది, ముందుగానే పరిష్కరించుకున్న తర్వాత లక్ష్యం వైపు ఆలోచించని కోచ్ చెప్పిన మాటలు విన్న తర్వాత పరిష్కారం కోసం బయలుదేరుతాడు జై. అలా తన అక్క ఝాన్సీ అలియాస్ లయకు చిన్నప్పుడు చేసిన అన్యాయం గుర్తుకొస్తుంది జైకి. దాంతో అక్క దగ్గరికి బయలుదేరుతాడు తమ్ముడు. అతను వెళ్ళేసరికి అక్క కుటుంబం ప్రమాదంలో ఉందని తెలుసుకొని ఆమెకు ఇచ్చిన మాట కోసం ప్రాణాన్ని కూడా పణంగా పెడతాడు. ఆ తర్వాత జై ఏం చేశాడు, ఎవరితో పోరాడాడు అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. సింగిల్ లైన్లో చెప్పాలంటే అక్క మాట కోసం తమ్ముడు ఒక ఊరికి వెళ్ళి ఏం చేశాడనేది ఈ సినిమా కథ. మనిషి పోయి మాట బతికితే మనిషి బతికినట్టే, అదే మాట పోయి మనిషి బతికినా కూడా మనిషి పోయినట్టే అనేది ఈ సినిమా లైన్. సింపుల్గా 3 ముక్కల్లో చెప్పాలంటే ఒక సిన్సియర్ గవర్నమెంట్ ఆఫీసర్తో తప్పుడు సంతకాల కోసం విలన్ ఆడే ఒక క్రూర నాటకం ఈ సినిమా. ఆ సిన్సియర్ ఆఫీసర్ తమ్ముడే హీరో. అక్కకు ఇచ్చిన మాట కోసం తమ్ముడు ఏం చేశాడనేది సినిమా కథ. వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తున్నా కూడా స్క్రీన్ ప్లే వైజ్గా మ్యాజిక్ చేయాలనుకున్నాడు వేణు శ్రీరామ్. కానీ అది అస్సలు కుదరలేదు. ఇంకో మాటలో చెప్పాలంటే డైరెక్టర్ ప్రయత్నం గాడి తప్పింది. తన గత సినిమాల్లో కమర్షియల్ అంశాలు ఎక్కువగా చూపించిన వేణు శ్రీరామ్ తమ్ముడులో టెక్నికల్ పై ఫోకస్ చేశాడు. మ్యూజిక్ పరంగా ఈ సినిమా బాగుంది. నిర్మాత శిరీష్ చెప్పినట్టు మొదటి 15 నిమిషాల తర్వాత సినిమా మొత్తం ఒక రోజులో జరిగే కథ. ఇలాంటి సినిమాకు స్క్రీన్ ప్లే చాలా పకడ్బందీగా ఉండాలి. కానీ ఆ విషయంలోనే వేణు శ్రీరామ్ పూర్తిగా మిస్ఫైర్ చేశాడు. ఇక అక్క అనుకోకుండా ఒక ఊరికి వెళ్ళడం, అక్కడ ఆమె కొన్ని సమస్యల్లో ఇరుక్కోవడం, ప్రజలకు ఇచ్చిన మాట తీర్చకుండా ఉండడం. ఆ విషయం తెలిసి తమ్ముడు అక్క మాట కోసం అదే ఊరికి వచ్చి ఆమె ఆశయాన్ని తీర్చడం, ఈ క్రమంలోనే విలన్తో పోరాడడం, ఇవన్నీ చాలా సినిమాల్లో చూసిన విషయాలే. ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, అనుగక్షతి ప్రవాహ అని. అంటే గో విత్ ద ఫ్లో అని అర్థం. దారి ఎటు చూపిస్తే అటు వెళ్ళిపో అని దాని మీనింగ్. కథా కథనాలు కూడా అలాగే ఎటు పడితే అటు వెళ్ళిపోయాయి. ఇక నితిన్ నటన గురించి కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. ఏ పాత్ర ఇచ్చినా కూడా శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తూ ఉంటాడు. కాకపోతే కథలు వర్కౌట్ కానప్పుడు ఆయన మాత్రం ఏం చేస్తాడు? హీరో తర్వాత అత్యంత కీలకమైన పాత్ర లయది. అక్క పాత్రకు ఆమె ప్రాణం పోసింది. మరో చిన్న పాప క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఇక హీరోయిన్స్ వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ తమ పాత్రలకైతే న్యాయం చేశారు. లేడీ విలన్ గా స్వస్తిక విజయ్ బాగుంది. మరో కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు సౌరభ్ సచ్దేవ్ బాగా నటించారు. మిగిలిన వాళ్ళందరూ తమ తమ పాత్రలకైతే న్యాయం చేశారు. తమ్ముడు సినిమాకు ప్రధానమైన బలం సంగీతం. అజనీష్ లోక్నాథ్ ఈ విషయంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. పాటల కంటే ఎక్కువగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో ఎక్కువగా ఆకట్టుకున్నాడు అజనీష్. సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది. ఎక్కువ భాగం సినిమా అడవిలోనే సాగుతుంది. అక్కడి అందాలను చాలా బాగా చూపించాడు సినిమాటోగ్రాఫర్ సమీర్ రెడ్డి, కేవి గుహన్, సత్యజిత్ పాండే. ఇక నిర్మాణ విలువలు కూడా అత్యున్నతంగా ఉన్నాయి. అయితే దర్శకుడు వేణు శ్రీరామ్ కథ మాత్రమే కాదు, స్క్రీన్ ప్లే కూడా పాతదే రాసుకోవడం ఈ సినిమాకు పెద్ద మైనస్. ఇక ఓవరాల్గా చెప్పాలంటే తమ్ముడికి బుల్సై మళ్ళీ మిస్ అయ్యింది.